యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీకు సాధీనమా. యూదాసుది గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీకు సాధీనమా. నీవే గదా నా ఆరాధనా, ఆరాధనా సుది ఆరాధనా, ఆరాధనా సుది ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజ్ఞను మార్చింది నీవేయని, అగమను అణచి అధికారులను హదమును చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది. యూదా సుదిగోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీకు సాధీనమా. నీ నీది కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, అనాది కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది. యూదా సుదిగోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీకు సాధీనమా. నీవే గదా నా ఆరాధనా, ఆరాధనా సుది ఆరాధనా, ఆరాధనా సుది ఆరాధనా, ఆరాధనా సుది ఆరాధనా, ఆరాధనా సుది ఆరాధనా. నీ వారసత్వముకే నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకు ఇచ్చుటలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది, నీకు అసాధ్యమైనది ఏమున్నది. యూదా సుదిగోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీకు సాధీనమా. నీవే గదా నా ఆరాధనా, ఆరాధనా సుది 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 ఆరాధనా. దేవా స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా సమర్పిస్తామయ్యా. జీవం కలిగిన దేవా స్తోత్రం. మీ ఏసే ఆరాధన మీకయ్యా. ఏసయ్యా ఏ ఒక రోజు కూడా మిమ్మల్ని సూచించడానికి మమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం అందున్నాడయ్యా. మా దగ్గర దిగండి, మీ చిత్తాన్ని సమర్పించండి, ప్రార్థనిస్తాం. ఈ రోజు మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ ఊరు ఎలాగో మమ్మల్ని వాడుకొని ప్రార్థనిస్తామయ్యా. ఏసయ్య మమ్మల్ని మీసని సమర్పిస్తామయ్యా. మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీ చిత్తాన్ని నడిపించని ప్రార్థిస్తాం. ఏసయ్య ఏసయ్య పరిశుద్ధుడా, మీ వాక్య విన్న వారి జీవితాలు కూడా గొప్ప కార్యం చేయని ప్రార్థిస్తాం. సరి సమర్పిస్తామయ్యా. ఏసయ్య ప్రార్థన విని మరి బాబుని ఒకటి ఉందన్నాన్ని మమ్మల్ని వినిపిస్తాం. ఏసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు హల్లెలూయా వాక్యం ధ్యానించిపోతాము. దేవునికి అనుకూలమైన కార్యాలు ఏంటిది, మనము ఎలాగ ఉండితే దేవునికి అనుకూలంగా మార్చబడతాము అనే విషయం వచ్చి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో మనం ధ్యానించబోతాము.
దేవునికి అనుకూలమైన కార్యాలు జరిగించడానికి మనకు తోడుగా ఉండి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి అనుకూలమైన కార్యాలు మనలో జరగాల అంటే దేవుని తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు. అలాగే దేవుడు తోడు లేదంటే మన జీవితము వ్యర్థము. ఎంత దేవుడు తోడుగా ఉన్న ఒక వ్యక్తి జీవితము ఆశీర్వాదము అంది. ఆయన జీవితం చూస్తే ఆశీర్వాదము ఆయన నిలబడించి చూడొచ్చు. యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో వచ్చిన అన్ని సమస్యలను జయించగలిగిన వాడుగా ఉన్నాడు. అలాగా బలము పొంది దేవి జ్ఞానముతో అన్ని కార్యాలు చేశాడు. అలాగే దేవుని జ్ఞానముతోను అందరి ముందు ఆశీర్వాదంగా నిలబడగలిగాడు. అలాగా దేవుడు తోడుగా ఉన్న ఒక వ్యక్తిలో దేవుడు గొప్పగా ఆశీర్వాదంగా నిలబడతారు. అలాగా దేవుడు ఒకరిని తన కోసము ఎన్నుకొని ఉండితే ఆయన ఎలా ఉన్నా సరే దేవుని కోసము వాడబడానికి దేవుడు తోడుగా ఉండి బలపరిచి నడిపిస్తాడు. ఎలాగ ఏ పరిస్థితి సరే ఒక వ్యక్తి దేవుడు ఎన్నుకున్నాడు అంతే. ఆయన ఎలాగున్నా సరే ఆ పరిస్థితి నుండి ఆయన తీసుకొచ్చి దేవుడు కలిగిన దేవుడుగా ఉన్నాడు. అలాగా పగిలిన ఒక పాత్రముగా ఉండినా సరే వారిని కూడా దేవుడు మంచి పాత్రగా చేసి అందరి ముందు గణపరచబడిందిగా మార్చుతాడు. మన జీవితంలో ఒక నలిగిన ఒక హృదయంతో మనం ఉన్నవారుగా ఉంటున్నాను కూడా దేవుడు ఆ నలిగిన హృదయంతో ఓదార్చి అభిషేకించి ఆయన కోసం వాడబడిన వారుగా మార్చుతాడు. అలాగా బలహీనంగా ఉండినా సరే ఆ బలహీనత కూడా చూడకుండా వారిని బలపరిచి ఆయన కోసము వాడగలిగిన వాడుగా మార్చుతారు. అలాగే ఉదాహరణ మోస జీవితం చూస్తే ఒక నోటి మాంద్యం కలిగిన వాడుగా ఉన్నాడు మోస. వాణిని తన జనాలకు లీడర్గా దేవుడు ఇచ్చేశారు. ఇంతే ఆయన నోటి మాంద్యం కలిగిన వాడు, ఒక బలహీన కలిగిన వాడుగా ఉన్నాడు. అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, ఆయన ఎన్నుకొని ఆయన తన ప్రజలతో పరిపాలన చేసిన ఒక లీడర్గా నిలబెట్టాడు. అలాగే నిర్భయ కాండము 4 అధ్యాయము 10 నుండి 12 వరకు చదివితే అక్కడ దేవుడు మోసతో మాట్లాడిన సంభాషణ కనబడుతుంది. అలాగే దేవుడు అద్భుత కార్యాలు చూపించి వాగ్దానాలు చేసి తర్వాత తన కార్యాల కోసము మోసతో మాట్లాడినప్పుడు మోస తన బలహీనత గురించి చెప్పిందిగా చూడొచ్చు. అలాగా మోస చెప్పిన మాట, నేను మాట నేర్పిన వాడును, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యమును గలవాణిని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చివాడును ఎవడు? మూగవానిగాను చెవిటిగాను దృష్టి గలవానిగాను గుడ్డివానిగాను పుట్టించిన వాడు ఎవడు? యెహోవా అయిన నేనే కాదా? నేను నీ నోటికి తోడి ఉండి నీవు ఏమి పలుకవలసిందో నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఇక్కడ నోటి మాంద్యం గల వాడు నేను, నాకు సాధ్యం లేదు, అన్ని కార్యాలు సాధ్యం లేదని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట అంటే నేనే అందత్వం కలిగజేసిన వాడు. అందుకోసం నా మాటకి విధేయత చూపి నువ్వు చేయాలని చెప్పి అక్కడ మాట సెలవిస్తారు. నీ నోటికి నేను తోడే ఉండి ఏమి నీ పలుకాలనో అది పలుకడానికి నేను బోధించి నేను అందరితో ముందు నిన్ను గణపరుచుతానని అక్కడ మాట సెలవిస్తాడు. అందుకోసం దేవుడు మోస నోటికి తోడి ఉండి పలుకవలసింది అన్ని బోధిస్తాడు. ఎన్ని పలకాల, ఎన్నది చెప్పాలి, ఎన్ని చెప్పకూడదు అన్ని బోధించిన వాడుగా ఉన్నాడు. అందుకోసం ఆ మాట సెలవిస్తాడు. అలాగా మన నోటి కూడా మన జీవితం చూస్తే మన మాటలు జారిపోకుండా ఉండడానికి దేవుడు తోడు, మనకు తోడు అవసరం. దేవుని తోడు మనకు అవసరం. మోసతో తోడుగా ఉండింది కాబట్టి ఆయన అంత 3000 ప్రజలతో కూడా నడిపించడానికి ఆయన లీడర్గా నిలబెట్టాడు దేవుడు. అలాగా నోటి మాటలు మనం జాగ్రత్త పడాలా, జారిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాలా. అందుని బట్టి మనము ప్రార్థన ఎలా చేయలేదు, మన నోటికి దేవా మీరు తోడుగా ఉండి ఏమి పలకాలో ఏమి పలకకూడదు అని బోధించి నడిపించమని మనం ప్రార్థన చేసిన వారికి ఉండాలి. మన జీవితంలో మన నోటి మాటల్లో ధోరణి చాలా సమస్యలు వస్తుంది. చాలా మంది జీవితం చూస్తే వారి జీవితం కూడా ఖరాబ్ అయిపోయింది కూడా నోటి మాటల ధోరణి. చాలా మంది మేలులు కూడా పొందకుండా ఉన్నది కూడా వారి నోటి మాటల ద్వారానే ఆ మేలులు ఆడంగ పరిస్థితి. అందుకోసం శ్రమలు కూడా వచ్చింది. ఎందుకోసం మన నోటి మాటల ద్వారానే శ్రమలు వచ్చిందే చూడొచ్చు. అలాగే నాలుకలో అది మన మరణకరమైన విషయం కలిగిందే ఉంది. మన యాకోబు అధ్యాయం చూడొచ్చు. యాకోబు రాసిన పత్రిక 3 అధ్యాయంలో చెప్పబడుతుంది, నాలుక ఒక మరణకరమైన విషము కలిగింది అని అక్కడ చెప్పగలదు. నోటి మాటల్లో తప్పిపోకుండా ఉన్నవారు తన ప్రాణమును కాపాడగలిగిన వారుగా ఉన్నారు. అందుకోసం మన నోటి మాటలు మనం జాగ్రత్త పడాలా. ఇక్కడ తప్పిపోకుండా పడిపోకుండా మనం జాగ్రత్త పడాలా. ఓడ ఎంతో గొప్పవి పెను గాలి కొట్టుకొని పోయినప్పుడు
ఓడ నడుపు అనే ఉద్దేశం చెప్పిన మిక్కిలి చి చిన్న దాగు చుక్కాని చేత తిరుపుతాడు. అలాగా మనము కూడా మన నాలుక దేవునికి సమర్పించి ఆయన చిత్తంలోనికి నడిపింపడానికి మనకు తోడుగా ఉండి నడిపించుము దేవా అని మనం ప్రార్థన చేసిన వాడుగా ఉండాలి. దేవా మీ చిత్తంలోనికి నన్ను నడిపించాలా, దానికోసం నన్ను సమర్పించుతాను, నా నాలుక నీకు సమర్పిస్తానని చెప్పి మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. మన జీవితంలో మన నాలుకలో జీవమును మరణమును ఉంది. అందుకోసం మనం ఏది కోరుకున్నామో అది దాని ప్రాముఖ్యం ఉంది. ఇది మన జీవం కోరుకుంటే అది జీవం కలుగుతుంది. అలాగా మరణము కోరుకొని మనం మాట్లాడితే ఖచ్చితంగా మరణం కూడా మనకు జరుగుతుంది. అందుకోసం మనము జాగ్రత్త పడాలా. జీవం మరణము నాలుకల దేవుడు పెట్టుకున్నాడు. అందుకోసం శాపము ఆశీర్వాదం కూడా నాలుకలనే ఉంది. అందుకోసం మనం నాలుక జాగ్రత్త పడాలా. మనం ఇష్టానుసరమైన మాటలు చెప్పకుండా దేవునికి ఇష్టమైన కార్యాలు చెప్పడానికి మనం నాలుకను దేవునికి సమర్పించాలి. చాలా మంది వారి కార్యాలు జరగడానికి ఇద్దరిని సంతోషపరచాలని మంచి మాటలు పలుకుతారు. మన మాటల ద్వారా ఇద్దరును స్వస్థపరిచిగాను, అలాగే మన బలపరిచిన వారు గాను మనం ఉండాలి మన జీవితంలో. అలాగే దేవుని కార్యాలను అద్భుత కార్యాలను చూపించిన వారుగా ఉండాలి. మన ద్వారా అద్భుత కార్యాలు జరిగింది, అలాగే మన ద్వారా స్వస్థత కలుగుతూ అని మనం చూపించిన వారుగా ఉండాలి మన మాటల ద్వారా కలిగేంతారు. అందుకోసం దేవుడు మొదటిగా ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచింది ఇదంతా నాలుకత. ఇంత నాలుకత దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధపరుచుతాడు. అలాగే నాలుక పరిశుద్ధపరిచి దేవుడు పరిశుద్ధపరిచి ముందుకు సాగడానికి సహాయం చేశాడు. అలా మోస జీవితంలో ఆ నాలుకత దేవుడు వాడుకున్నాడు. దేవుడే ఆయనతో వాడుకున్నాడు. అందుకోసం మోస నోటికి తోడుండిన కాబట్టి ఆయన 3000 ప్రజలకు అరణ్యంలో నడిపించగలిగాడు. ఎంత దేవుడు తోడున్న కాబట్టి, దేవుడు ఆయన నాలుకత వాడిన కాబట్టి ఆయన 3000 ప్రజలతో పరిపాలన చేసిన వాళ్ళుగా నడిపింపబడాడు. అలాగే మనము కుటుంబాన్ని చక్కపరచాలంతో కూడా, పురుగాన్ని కూడా చక్కపరచాలతో కూడా, దేశాన్ని కూడా బాగు చేయాలంతో కూడా మన నాలుక మన మాటల ద్వారా సాధ్యం అవుతుంది. అలాగే దేవుడు మన మాటలు చక్కపరచాలని ఆశపడతాడు. మన జీవితంలో మన మాటల ద్వారా ఏదైనా బాగా వస్తా మనం జాగ్రత్త పడాలా. అయితే దేవుడు ఈ కాలంలో మాటల ద్వారా దేవుడు మన మాటలన్నీ చక్కపరచాలని ఆశపడతారు. ఇంత మన మాటల ద్వారానే దేవుని కార్యాలు జరగాలని దేవుడు ఆశపడతారు. అందుకోసం దేవుడు మాట్లాడింది మన నాలుక ద్వారానే. మనము నాలుక ద్వారా దేవుని ప్రజలను మేలు చేయాలా. ఎంత మన మాటల ద్వారా దేవుని పిల్లలు మేలు చేసిన వారుగా మనం ఉండాలా. తన ప్రజలను కాపాడాలని దేవుని ఉద్దేశాలను, అలాగే దేవుని చిత్తము నెరవేర్చబడాలని కూడా దేవుని కోరిక అంది జీవితం పట్ల. అలా చాలా మందిని నోటి మాటల ద్వారానే దేవుని కృపలో నుండి పడిపోయిన వారుగా ఉన్నారు. చాలా మంది జీవితం చూస్తే కృప నుండి పడిపోయిన తర్వాత వారి ఇష్టానుసారి సొబ్బుదిన ఆధారపడుకొని బ్రతుకుతారు. సొబ్బుదిన ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా దేవుని కృప వారిలో పనిచేయదు. ఎంత దేవుని కృపలో వారు లేదు కాబట్టి అది దేవుని ఇది ఆశీర్వాదం పొందలేదు. అలా భూపరమైన కార్యాలలో వారిదనే అన్ని కార్యాలు చేసుకొని అన్ని కార్యాలు చేసుకొని ముందుకు వెళ్ళిన వారుగా ఉండేవారు. అలా మన జీవితంలో దేవుని కృప ఒక్కటి అన్ని కార్యాలు చేయడానికి సహాయం చేస్తుంది. అందుకోసం మనము దేవుని కృపలో మనం ఆధారపడుకోవాలి. దేవుని కృప నుండి పడిపోకుండా మనం జాగ్రత్త పడాలా. ఎంత మన మాటలు మనం చక్కపరుచుకొని ఉండాలి. మన మాటలు చక్కపరచలేదంటే ఖచ్చితంగా దేవుని ఆత్మతో మన దుఃఖపరిచిన వారుగా మార్చబడతాము. మన జీవితంలో ఏదాది దేవుని పిల్లలు వ్యతిరేకం, ఇది పాస్టర్స్ గారు వ్యతిరేకం, అలాగా చాలా పిల్లలు చేసిన కార్యాలు మనం చెప్పడం, దాని ద్వారా మన విషయం కూడా తగ్గిపోతుంది. అయితే మన దేవుని ఆత్మతో దుఃఖపరిచిన వారుగా మనం మార్చబడతాం. అందుకోసం మన నాలుక జాగ్రత్త పడాలా. అయితే మన నాలుక ద్వారానే దేవుని మహిమపరుచుతాము, దేవునితో ప్రార్థన చేస్తాము, అలాగే దేవుని పిల్లలతో దూషణ మాటలు పలుకుతాం. అని జాగ్రత్త పడాలా. మన దూషణ మాటలు చెప్పకుండా మన మాటలు కాపాడుకోవాలి. దేవుడు ఏదియాది బలహీనత అనుభవించిన వారిని, లోపము తిరస్కరించిన వారిని, అలాగే హృదయం నలగొట్టబడిన వారిని, నాశములో వృధైన వారిని కూడా, అనాథలుగా వృధైన వారిని కూడా దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. అంతే తన కోసం ఎన్నుకున్న వాడుగా ఉన్నారని చెప్పి ఆయన ఏం చేస్తారంటే తన కోసం ఎన్నుకున్నాడు. ఎంత అలాగా ఉన్న వారినే తన కోసం ఎన్నుకున్నవాడుగా అన్నాడు. అంతే మీరు ఏ బలిగా ఉన్నారో మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తాడు. అంతే మిమ్మల్ని దేవుడు తన చేతి సాధనముగా వాడుకపోతాడు. మన జీవితం చూస్తే ఆ దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబోతాము. ఎంత మనము
మీరు అందరి చేత తిరస్కరించబడిన వారుగా ఉండితే మిమ్మల్ని కూడా దేవుడు ఆదుకొని దేవుడిగా ఉన్నాడు. అలా హృదయం నలిగిన వారుగా ఉన్నారు మీరు. మిమ్మల్ని కూడా శాంతి సమాధానం నింపి మీ హృదయము తన సింహాసనంగా మార్చుకుంటారు. అలాగా నాశనంలోనికి వెళ్ళిన వారుగా బతుకుతారా, మిమ్మల్ని సమృద్ధి జీవంతో నింపి జీవ ఊట మీలో ఉండి ప్రవచించినలాగా ఆ దేవుడు చేస్తాడు. అలాగా మీరు ఏ పరిస్థితిలో వెళ్ళిన వారుగా ఉంటున్నాను కూడా మీరు పరిస్థితులను మార్చగల దేవుడుగా ఉన్నాడు. మీరు ఏ పరిస్థితి నుండి మీరు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారో మీ పరిస్థితులు మార్చగల దేవుడు మీతో ఉన్నారు. అందుకోసం మోస నాలుక మాంద్యము మార్చి తన ప్రజల కోసము నిలువబెట్టిన ఆ దేవుడు మిమ్మల్ని కూడా తన ప్రజల కోసం వాడుకోబోతాడు. ఎంత తన రాజ్య విస్తార కోసము వాడబడిన వారుగా దేవుడు నిలవబెట్టబోతాడు. ఎంత యోబు గ్రంథము చూస్తే యోబు 29 అధ్యాయము 22 నుండి 25 వరకు చూస్తే యోబు మాటలకు ఎవరు మరో మాట పలకకుండా ఉన్నారు. అయితే దేవుడు కూడా యోబు జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకోసం యోబు జీవితంలో యోబు మాట్లాడిన ఏ మాటకి మరో మాట చెప్పకుండా ఉన్నారు. యోబు 29 అధ్యాయం 22 నుండి 25 వరకు చదివితే అక్కడ చూడొచ్చు. దేవుడు మన నాలుకతో ఏలుబడి చేస్తే ఎవరు మనకు వ్యతిరేకంగా ఒక్క మాట పలకకుండా చేశాడు. అయితే మనం ఏం చెబుతామో దాని ఇలాగనే విధేయపడిన వారుగా ఉండదు. ఎంత దేవుడు తోడుగా ఉండితే ఎందుకు మనం ఇక్కడ యోగు మాట్లాడిన తర్వాత ఎవరు మరో మాట పలుకకుండేది. అలా గుత్తులుగా నా మాటలు వారి మీద పడేను. చూడండి, వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. తర్వాత కడగరి వాన కోసం ఉండినట్లు వారు వెడల్పుగా నోరు తెచ్చుకొనిరి. తర్వాత వారు ఆశ రేగితులుగా ఉండుగా వారిని దేగల చూచి చిరునవ్వు నవ్వుతిని. చూడండి, యోబు చెప్పిన మాట ఏంటంటే నా ముఖ ప్రకాశములో లేకుండా వారు ఏమీ చేయలేరు. ఆయన ముఖం ప్రకాశం చూసి వారిని చేసిన వారు అన్నారు. నేను వారికి పెద్దవై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచుతుని. అలాగా సేనల రాజు వల్ల ఆయన ఉన్నారంట. తర్వాత దుఃఖించి వారికి ఓదార్చువా వలెను నేను ఉండితేనే. యోబు ఉన్న పరిస్థితి చూస్తే ఆయన సాతానుతో నలుగొట్టబడిన వాడుగా ఉన్నాడు. సాతాను చేతులు ఎంత తన నాలుకను ఇతరుల మేలు కోసం ఆయన వాడాడు. అలాగ ఉన్న స్థితిలో కూడా ఉన్నప్పుడు కూడా అయితే సాతాను చేత మెత్తబడిన యోబును ఆయన కూలిపోయిన పరిస్థితి, అన్ని కూలిపోయిన పరిస్థితి ఉన్నాడు. ఆయన శరీరం కూడా చూస్తే కృషించిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. తన హృదయం నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తన నాలుకతో పాపం చేయకుండా తన మాటల ద్వారా ఇద్దరులకు మేలు కలిగించిన వాడుగా ఉన్నాడు యోబు. అలాగా మనము కూడా మన పరిస్థితి చూసి కాదు మాట్లాడడం. మన పరిస్థితి ఏమి అయినా మన మాటలు సత్యముతోనూ దేవుని భయభక్తితోనూ మాట్లాడగలిగితే మన జీవితం ద్వారా ఇద్దరును దేవుని మేలును అనుభవించిన వారుగా మార్చుకోవచ్చు. అలాగా మన మాటల ద్వారానే మన పరిస్థితులు మార్చగలిగవచ్చు. మా మాటలు ఎలా ఉందో అలా ఉంది మన పరిస్థితులు. అలాగా ఆ పరిస్థితి మనకు అనుకూలం లేదు, అలా పరిస్థితులు కూడా మన అనుకూలంలా మార్చుకోవచ్చు. అలాగా మన మాటల ద్వారా అది సాధ్యమవుతాం. అలా మన పరిస్థితులు మార్చగలిగినంత కూడా మన మాటలు ఉంది. అందుకోసం మనం దేవుని చేత వాడబడిన ఒక పాత్రగా మార్చబడాలంత మన మాటలు మార్చబడాల. అలాగా మన నాలుక మనం భద్రముగా కాచుకోవాలా. అలాగే దేవుడు మన నాలుకకు తోడుగా ఉండితే మన జీవితాలు కూడా మార్చబడుతుంది. అలా మన పరిస్థితి కాదు మన జీవితం. మన పరిస్థితి చూసి మన జీవితం అలాగనా ఇలాగనే చెప్పి మనం అనుకున్నాం. మన పరిస్థితిని బట్టి కాదు మన పరిస్థితి మనం కాదు చూడవు. దేవుడి మనల్ని ఎలాగో చూసాడో అలాగా మనము కూడా చూడగలిగిన వారు అంటారు. ఎలా చూసారంటే పాపము క్షమించి మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని ఎలాగ చూసాడో అలాగ విలువ కలిగిన వారుగా మనల్ని మనము చూడాలి. అప్పుడు మన పరిస్థితులన్నీ మార్చబడుతుంది. మనము దేవుని జ్ఞానములో ఎదగాల. అలా ఆయన వాక్శక్తి మనం పొందుకోవాలి. అలాగే దేవుని జ్ఞానమును తన వాక్శక్తిని పొందుకోవడానికి తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి, దేవుని జ్ఞానమును మనం ఎదగాల అని చెప్పి దేవుని శక్తి కూడా మనం పొందుకోవాలని దేవుని ఆత్మ మనకి ఇచ్చున్నారు. అందుకోసం మనము ఆ ఆత్మలో మనం ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అలాగే స్టెఫాను జీవితం కూడా చూస్తే ఆయన దేవుని జ్ఞానముతో ఆత్మశక్తితో బ్రతిని వాడుగా ఉన్నాడు. అలా సంఘం కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా మాటల్లో పాపం రాకుండా తను మానుకుని ఆయన కాచుకున్నాడు. అలాగా ఆయన
ఆయన వ్యతిరేకము వచ్చినాయి, చాలా మంది వ్యతిరేకము వచ్చారు. అలా ఆ ప్రజల ముందు కూడా దేవుని జ్ఞానముతోనూ దేవుని వాక్శక్తితోనూ ఆయన ఎదిరించిన వాడు అన్నాడు. అలాగే మనం అపోస్తల కార్యములు 6 అధ్యాయమును 10 వాక్యం చూస్తే అక్కడ రాయబడి ఉండేది, మాట్లాడుటే అందును అతడు ఆ అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చూడండి, ఆయన ఏది కలిగి ఉన్నాడని చూడండి, దేవుని శక్తి కలిగి ఉన్నాడు, అలాగే దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు. అందుకోసం ఆయన జ్ఞానమును ఎదిరించడానికి ఎవరిని ఆయన ముందు నిలబడదు. అందుకోసం మనము దేవుని జ్ఞానముతోను వాక్శక్తిని మనం పొందుకొని దేవుని అభిషేకములో నిలబడితే మనకు వ్యతిరేక వచ్చిన ఏ వ్యక్తితోనూ మనం ఎలాగ మాట్లాడాలా, ఎలాగ మనం జవాబు ఇవ్వాలని చెప్పి దేవుని ఆత్మ మనకు ప్రేరణ ఇస్తుంది. అందుకోసం దేవుని ఆత్మలో మనం ఆధారపడాల. నేనేం మాట్లాడాలి, ఏం మాట్లాడలేదు అని మనం తెలుసుకోవాలి మన జీవితంలో. దేవుని ఆత్మను మనం ఆధారపడితే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనకు ప్రేరణ ఇస్తుంది, ఆరాధన ఇస్తుంది. అందుకోసం మనము ఇప్పుడున్న కాలం చూస్తే కూడా దేవుని శక్తితోనూ దేవుని అభిషేకంతోనూ మన వృద్ధి వారిగా ఉండాలి మన జీవితం. అప్పుడు అన్నిటిని జయించడానికి దేవుడు తోడుగా ఉండి మనకి సహాయం చేస్తాడు. అలా దేవుడు మనల్ని అభిషేకంతో నింపాలని ఆశపడతాడు. దేవుని అభిషేకంతో నింపబడాలని దేవుని ఆశపడతాడు. అలాగే యోహాను సువార్త 22వ అధ్యాయం 3 నుండి 11 వరకు అక్కడ చదివితే అక్కడ అభిషేకం గురించి కొన్ని విషయాలు చెప్పకూడదు. యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారము 3 దుమ్ములు బట్టు 6 రాతి బాణలు అక్కడే ఉంచబడి ఉండాలి. ఇది ఈ 2వ అధ్యాయంలో ఏం చెప్పబడితే కానా వివాహం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆ వివాహంలో యేసు ప్రభు చేసిన కార్యాలు ఇక్కడ చెప్పబడుతుంది. 2 6 రాతి బాణలు కూడా అక్కడ ఉంచబడి ఉంటే నేను ఆ బాణలను నీళ్ళతో నింపు వారితో యేసు ప్రభు చెప్పాడు. అందుకోసం వారు అంచెలు మట్టుకు వారు నింపేది. అయితే ఎక్కడ మనము వాడబడాలా అనేది దేవుని చేతిలో ఉంది. అక్కడ నీళ్ళతో ఆ రాతి బాణంతో నింపి దేవుడు పంపించారు. అలాగా మనతో కూడా శూన్యమా ఉండి మన హృదయంలో కూడా మన జీవితాలను కూడా దేవుని అభిషేకంతో నింపాలని ఆశపడతారు. అలాగా మనము ఎక్కడ అవసరంగా ఉన్నాము, అక్కడ కానా విభాగంలో వారు అవసరం ఉన్నప్పుడు యేసు ప్రభు కార్యం చేశాడు. అలాగా మనం కూడా ఎక్కడ వాడబడాలనో అక్కడ దేవుడు అభిషేకంతో మనతో వాడతారు. అలాగే ఎక్కడ అవసరము ఉందో, మనల్ని గురించి ఎక్కడ అవసరం ఉందో అక్కడ దేవుడు అభిషేకంతో కుమ్మరిచి అక్కడ వాడతారు. అక్కడ మన జీవితం కూడా అభిషేకంతో నింపి వాడాలని దేవుని కోరిక ఉంది. అలాగే మనం ఎక్కడ ఉండినా సరే దేవుడు మహిమపరచబడాలా అనే దేవుని కోరిక. అప్పుడు మనల్ని తన అభిషేకంతో నింపుతాడు. దేవుని అభిషేకంతో నింపి తన మహిమను బయలుపరుచుతాడు. అలాగా మనము కోరికతో దేవుని దగ్గర ఆయన అభిషేకం కావాలని మనం రావాలి. దేవా, మీ అభిషేకంతో కుమ్మరించండి, నేను అన్ని కార్యాలు చేయడానికి మీ అభిషేకం నాకు అవసరము మనం కోరికతో ప్రార్థన చేసిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు తన అభిషేకంతో నింపుతారు. అలాగా ఆయన అభిషేకంతో నింపి నడిపిస్తారు. ఒక మంచి భారీగా ఉండాలంతా కూడా దేవుని అభిషేకం మనకు అవసరం. అలాగే ఒక మంచి తల్లి ఉండాలా అని మన కోరిక ఉండితే ఆ దేవుని అభిషేకం మనం కోరుకోవాలి. దేవా, మంచి తల్లిగా ఉండాలా, నాకు అభిషేకించని చెప్పి మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. అలాగే యజమానులకు మంచి దాసిగా ఉండాలని కూడా దేవుని అభిషేకం మనకు అవసరం. అలాగే తల్లిదండ్రులకు మంచి పిల్లలుగా ఉండాలని కూడా దేవుని అభిషేకం మనకు అవసరం. అలాగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని అభిషేకం ద్వారానే దేవుడు అన్ని కార్యాలు చేయడానికి సహాయం చేశాడు. అలాగే దేవుడు తన మహిమార్థ కార్యాలు చూపడం కూడా తన అభిషేకంతో నింపిన తర్వాత అక్కడ సూచన క్రియలు జరిగించి తన మహిమ వేర్పరిచాడు. కానా విభాగంలో సూచన క్రియలు అది చేశాడు, అద్భుత కార్యాలు అక్కడ చేశాడు. చేసిన తర్వాత తన మహిమ బయలుపరిచాడు. అలాగా దేవుని అభిషేకంతోనే మనల్ని అందరి ముందు గణపరిచిన దేవుడు కాను. దేవుని అభిషేకం ద్వారానే మనల్ని అందరి ముందు గణపరుచుతాడు. అలా 9 వాక్యం చూస్తే ద్రాక్షరసమును ఎక్కడి నుండి వచ్చానో అని ఆ నీరు ముంచి తీసుకుని పోయిన పరిచారులకై తెలిసినది, కానీ బిందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడు మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జగ్గురసమును పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. చూడండి, అక్కడ నీళ్ళతో అభిషేకించి దేవుడు ఇచ్చినప్పుడు ద్రాక్షారసం ఎలా మారింది. అలాగే ఆ ద్రాక్షారసం త్రాగినప్పుడు వారు గణపరిచారు. మంచి ద్రాక్షారసంగా ఉంది చెప్పి గణపరిచారు.
అలాగా మన జీవితంలో దేవుడు అభిషేకంతో నింపి మనల్ని నిలబెట్టితే ఖచ్చితంగా ఇద్దరు మనం పోవడానికి, ఇది ఇద్దరు మంచి పేరు మనం మంచి పేరు పొందిన వారుగా మనం మార్చబడతాం. అలాగా అందరి ముందు మనం గణపరచబడినగా మార్చబడతాం. అలాగే ఆ కొత్త అభిషేకంతో మనం నింపబడాలి. దేవా, నీ అభిషేకంతో నన్ను నింబడి నడిపించి నేనే మన కోరికతో ముందుకు సాగాల. అప్పుడు మన అందరి ముందు మనం గణపరిచిన వారుగా మార్చబడతాం. అందుకోసం దేవుని అభిషేకం లేకుంటే మనం ఏమి చేయలేము. అందుకోసం మనము అభిషేకం ద్వారానే మన జీవితాలు మార్చబడుతుంది. అలా మన పరిస్థితులు మారాలని కూడా అభిషేకం అవసరం. అలాగే దేవుని మాటకి లోబడి జీవించిన వారి మీద దేవుని అభిషేకం నింపబడుతుంది. అలాగే తన సుజన క్రియలు జరిగించి తన మహిమను బయలుపరిచిన దేవుడుగా మనకున్నాడు. అందుకోసం మనము ఆ సూచన క్రియలు మన ద్వారా జరగాలని దేవుని కోరిక. అందుకు దైవీయమైన ఆశలు కోరికలు నెరవేర్చిన దేవుడు అన్నాడు. ఇంత దైవీయమైన కార్యాల కోసం మనం ఆశ పెడితే మన కోరికే ఉంటుంది. ఖచ్చితంగా మన దేవుడు నెరవేర్చిన దేవుడు. అలా తన కోసం ఎవరు నిలబడతారో, ఎవరు తన చిత్తము చేయడానికి కోరిక కలిగి ఉన్నారో వారిని అభిషేకంతో నింపి నడిపిస్తాడు. అలా ఎందుకోసం మనల్ని అభిషేకించి నడిపించాలని దేవుడు కోరుతారని చూస్తే అక్కడ యెషయా గ్రంథము 42 అధ్యాయం 6-7 వాక్యంలో చూస్తే దేవుడు అభిషేకించింది ఎందుకు అని మనం చూడొచ్చు. గుడ్డి వారి కన్నులను తెరుగుటకును, బెందిపబడిన వారిని చెరలో నుండి వెలుపులోనికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బెంది గృహముల నుండి వెలుపులోనికి తెచ్చుటకును, తర్వాత యెహోవాను నేను నీతి విషయంలో నిన్ను పిలిచితిని. చూడండి, ఎందుకోసం మనం దేవుడు పిలుచుకున్నాను చూడొచ్చు. నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగాను నిన్ను నియమించున్నాను. ఇక్కడ చెప్పబడింది. దేవుడు చెప్పి మనం ఎందుకోసం పిలిచిన్నారు కూడా ఇక్కడ చెప్పున్నారు. నీతి విషయంలో నేను పిలిచింది ఎందుకోసం అంటే గుడ్డివారి కన్ను తెరవడానికి, బెందిపబడిన వారిని చెరలో నుండి వెలుపులోనికి తీసుకోవడానికి, తర్వాత చీకటిలో ఉన్న వారిని విడిపించడానికి నేను నిన్ను నిలబెట్టున్నాను ఇక్కడ చెప్తారు. మనం అలాగా మార్చబడాల మన జీవితంలో. అభిషేకం దేవుని పొందుకొని మనం చెయ్యండి కార్యాలు ఇది చేసుకొని మనం ముందుకు పాడాలా. మనల్ని దేవుడు నియమించిన ఎందుకోసం మనం తెలుసుకొని అది చేసిన వారుగా మనం ముందుకు వెళ్ళాలా. అప్పుడు ఇతరులకు మనం ఆశీర్వాదంగా మార్చబడతాము. అలా మన జీవితాల ద్వారా ఇతరుల జీవితాలు కూడా మనం విలువయుక్త చేసిన వారుగా మనం ఉండగలము. అలాగా మన ఇతరులకు ఒక మాదిరిగాను, ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మనం నిలబడాలని దేవుని చిత్తము కోరిక. ఈ దేవుని వాక్యం ద్వారా దేవుడు మన ఆశ్రయించాక ప్రార్థిస్తాం. దేవ పరిశుద్ధుల జీవం కలిగి దేవ మీసని మమ్మల్ని సమర్పిస్తామని సమయంలో మీరు మాతో మాట్లాడిన వాక్యం కోసం ఉందన్నారయ్యా. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ అవిశుద్ధ కుమర్చి మమ్మల్ని నడిపించండి అయ్యా. మా మాటలు ఏదో జారిపోలేదు, మాకు బాగా పరిశీలించండి అయ్యా. మీ గురించి మాట్లాడడానికి మా నాలుకని మీరు వాడుకోండి ప్రార్థిస్తామయ్యా. రోజు రోజు మీకోసం వాడబడడానికి మంచి పాత్రగా మమ్మల్ని మార్చడానికి వందనాలయ్యా. ఇంకా నేసయ్యా మీ పరిశుద్ధత నింపి మమ్మల్ని నడిపించని ప్రార్థిస్తామయ్యా. మీ పరిశుద్ధత మీ ప్రేమతో నింపి నడిపించండి అయ్యా. మంచి రాతి బాణలు వేసే నీళ్లు నింపి ఆశ్రయసమల్లా మార్చి ఇద్దరులకు ఒక ఆశీర్వాదంలా మార్చిన దేవుడయ్యా. మీరు అలాగే మా జీవితంలో మార్చని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడ మీ అభిషేకకు మధ్యని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడ స్తోత్రమయ్యా. మీ సన్ని సమర్పిస్తాం. వాక్యమైన వారి జీవితం కూడా మీ అభిషేకంతో కుమ్మర్చి నడిపించండి. వారి పరిస్థితి మార్చగలిగిన అభిషేకంతో కుమ్మర్చిని ప్రార్థన చేస్తామయ్యా. పరిశుద్ధుగా మరి ఏది కోరుకున్నారో మీ సన్నిలో ఏది ఆశపడతారో అది వారు పొందుకోగలిగిన వారుగా మార్చిని ప్రార్థిస్తాం. పరిశుద్ధుగా మీ సన్ని సమర్పిస్తామయ్యా. మమ్మల్ని మీ సన్ని సమర్పిస్తాం. ఇంకా మీ సన్ని వాడబడిన వారుగా మమ్మల్ని పట్టండి. మీ సన్ని సమర్పిస్తాం. ప్రార్థన విని వాపసు బట్టి పొందనండి. అన్ని మహిమ మీకు ఇస్తాను. ఏసునామమున అడుగుతాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. తన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.